అండి వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ జ్యోతి. ఫ్రెండ్స్, ఇదైతే ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ తోని అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే ఉందండి. ఆల్రెడీ మనకు తెలిసిందే. సో సారీస్ గురించి, రీసెలర్స్ గురించి మనం ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేసాము. సో ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది గ్రూప్ లో అయితే దగ్గర 1000 అబోవ్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారండి. సో వాళ్ళందరూ కూడా రీసెలరా ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ఎలా వెళ్తున్నాయి ఏంటి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరు కానీ స్కిప్ చేయొద్దండి అస్సలు కానీ, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, రెగ్యులర్ గా వాచ్ చేయండి అండ్ మంచి వీడియోస్ కూడా ఇంకా ముందు రాబోతున్నాయి. సో ఇప్పుడు మనము యాక్చువల్లీ మ్యాటర్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్ మనం పెట్టాము. ఆన్లైన్ బిజినెస్ ఎలాగ చేయాలి, ఏ విధంగా చేయాలన్నది చాలా వీడియోస్ మనమైతే పోస్ట్ చేస్తాం అనమాట, ఎలాగ రన్ చేయాలన్నది. అలాగనే మనము ఆ పద్ధతిలోనే మనం వెళ్ళాము. చాలా మంది మనకు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మేము ఉన్నామన్నా మీరు చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తామనేది చాలా మంది ఉన్నారు. అలాగనే మేమైతే చేసుకుంటూ వచ్చాము. దాని తర్వాత మనం వాట్సాప్ లింక్ కూడా పెట్టాము, ఎలాగ చేయాలనేది. దాంట్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి అని. కొన్ని వేల మంది, అంటే దగ్గరగా ఒక గ్రూప్ లోనే 1000 మంది, ఇంకో గ్రూప్ లోనే 800 మంది, అంటే దగ్గరగా 2000 మంది గ్రూప్ లో ఉన్నారు. అది ఆ దెబ్బకి ఏమైందంటే వాట్సాప్ వాడు బంద్ చేసేసినాడు. ఇంతమంది ఏందిరా బాబు అని, అంటే వాట్సాప్ వాడికి మెంటల్ వచ్చేసింది అనమాట. వాడు నా వాట్సాప్ ని లేకుండా చేసేసినాడు. దాని తర్వాత నాకు మెయిల్ వచ్చింది, రివ్యూకి పెట్టాను. మళ్ళీ రిసీవ్ అయితే వచ్చేసింది, మనకు రికవర్ అయితే వాట్సాప్ అయితే వచ్చేసింది. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత మనకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా మనము అనేసి చాలా సార్లు చెక్ చేసిన. మనం మామూలుగా ఓన్ బిజినెస్ అంటే మన ఇంటి దగ్గరే కొన్ని ఉంటాయి. కొన్ని ఐటమ్స్ అంటే మీకు చెప్పాం కదా, 30,000, 42,000, 30,000 ఏదో పెట్టి కొన్నాం మనము శారీస్ అనమాట. ఓకే, ఇదే బిజినెస్ చేసుకుందాం అనేసి, మన శారీస్ పెట్టుకుందాం అనేసి వెయిట్ చేస్తాం అన్నమాట. కొంచెం చాలా మనం ఎట్లా చెప్పాం కాబట్టి రీసేలకు కూడా మనం ఆప్షనిటీ ఇస్తాము అనుకుంటాము. కానీ కొన్ని ఎంతో మంది, ఒక 100 మందో 150 మందో ఉంటారు అనుకున్నాం. కానీ రీసేలర్స్ వారి అమ్మ ఏం జీవితం అంటే కొన్ని వేల మంది అందరు కూడా లేడీస్, ఒక్క జెంట్స్ కూడా లేరు. నాకైతే చాలా బాధ అనిపించేసింది. అరే ఇంత మంది ఉన్నారా, ఏందిరా నాయన స్వామి, ఇది బిజినెస్ ఇంకా ఏందిరా నాయన స్వామి అనుకున్నా నేను. దగ్గరగా ఒకటి పెట్టిన కాల్స్ ఇంకో కాల్స్ వస్తూనే ఉన్నాయి, రిపీట్ గా వస్తూనే ఉన్నాయి. ఒక్క మినిట్ కూడా గ్యాప్ లేకుండా కొన్ని వందల మంది కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. 2 నెంబర్లకి బ్లాక్, స్విచ్ ఆఫ్. 1 అవర్కే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. అమ్మ స్వామి అనుకోని ఇదైతే ఏందిరా స్వామి అని చాలా మేమైతే ఆలోచించినాం, చాలా నిర్ణయంగా ఆలోచించాం. మనకు మేమేమనుకున్నామంటే రన్ చేద్దాము కంపల్సరీగా, ఏదో 10 మందికి, కొంతమందికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టాం. కానీ అరే నాయన, ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా ఉండి వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపము. క్లియర్ గా అర్థమైంది. అరే మనలాగానే చాలా మంది బాధపడుతున్నారు. స్టాక్ తెచ్చుకొని నిలిపేసి, మేడం అయితే 50,000 స్టాక్ తెచ్చుకొని ఒక 5,000కి 6,000కి అమ్మిందంట. మిగతా స్టాక్ అంతా అంతే అట్లనే ఉందంట. ఎందుకు తీసుకోరు? ఇంటి దగ్గర ఎంతమంది ఉంటారో 10 మంది 20 మంది ఉంటారు. మా బంధువులు 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళకి రిపీట్ గా కొనలేరు కదా, వాళ్ళ నెలకు ఒకసారి కొనలేరు కదా. కాబట్టి స్టాక్ అయితే నిలిచిపోతుంది. అలాగనే చాలా షాప్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆ షాప్ లో హోల్సేల్ షాప్ గా ఇస్తున్నారు. ఒక శారీ కూడా హోల్సేల్ లో ఇస్తున్నారు, 10 శారీలు కూడా హోల్సేల్ గా ఇస్తున్నారు. కాబట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంటి దగ్గర సేల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా మంది అలాగే యూజ్ చేస్తున్నారు. మీ గురించే ఫ్రెండ్స్ చెప్తున్నాను, చాలా మంది నాతో మాట్లాడినారు. మీ గురించే చెప్తున్నాను క్లియర్ కట్ గా. ఓకేనా? 1,00,000 రూపాయల స్టాక్ తెచ్చుకొని, నేను లోన్ తీసుకొని 50,000 స్టాక్ తెచ్చుకొని, నేను అప్పు తీసుకొని వడ్డీ కట్టుకుంటా, తండ్రులు కట్టుకుంటా ఇట్లా బిజినెస్ రన్ చేసుకుంటాను. మళ్ళా నేను ఈ స్టాప్ చేసినాను, ఈ బిజినెస్ వద్దనుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాను. అలా చాలా మంది నాకైతే షేర్ చేసుకున్నారు. దగ్గర ఒక అరగంట 20 నిమిషాలు కూడా మాట్లాడినారు. వాళ్ళ మాటల్లోనే నాకు అసలు ఏడుపు వచ్చేసింది. ఎందుకురా ఈ జీవితం అనుకున్నా. అంటే అలా ఉంది అన్నమాట బిజినెస్ అన్నది, అలాగుంది. మనం ఈజీ కాదు బిజినెస్ అనేది. ఇదే బిజినెస్ మంచిగా డెవలప్ అయ్యి కొన్ని లక్షల డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఆన్లైన్ బిజినెస్ లో. ఇదే బిజినెస్ 1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఇంటి దగ్గర కూర్చొని స్టాక్ తెచ్చుకొని, ఒక 50,000 స్టాక్ తెచ్చుకొని 1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కాల్ చేశారు నాకు, అన్న మీ ఈ వీడియో నాకైతే మంచిగా ఐడియా అయితే నచ్చింది. మొత్తం అందరినీ ఒక లైన్ లో తీసుకొని వచ్చి, రీసేలర్ అందరినీ ఒక లైన్ లో తీసుకొని వచ్చి, ఆ రీసేలర్ కి ఏదైనా వాళ్ళ ప్రోడక్ట్ ని మీ ద్వారా సేల్ చేస్తున్నారు చూడండి. ఆ టాలెంట్ కి, ఆ ఐడియా కాన్సెప్ట్ అయితే హ్యాండ్స్ అప్ అన్నారు. చాలా మంది అన్నారు. మేము కూడా దానికైతే ఏ అభ్యంతరం అయితే లేపలేదు, థ్యాంక్స్ అన్నా కూడా చెప్పాము. ఎందుకంటే మనము రీసేలర్ అన్నది
ఒకప్పట్లో అన్నది మన ప్రోడక్ట్ ని సేల్ చేయడం, అంటే మన ప్రోడక్ట్ ని సేల్ చేయడం అనేది ఫస్ట్ వీడియో నుంచి మనం చెప్తున్నాం. కానీ కొందరు ఏం చేసినారంటే టక్ 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 100 ఫోటోలు టక్ టక్ 50 ఫోటోలు నాకు వాట్సాప్ లో పెడతానే ఉన్నారు. ఇదేంద్రా నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టాను నేను చూస్తే వాళ్ళ ప్రోడక్ట్ అవి, వాళ్ళ ప్రోడక్ట్ 50-100 ప్రొడక్ట్స్ పంపిస్తూనే ఉంటారు. అన్న మా శారీస్ చేయండి, మా కలెక్షన్ చేయండి, మా పోస్ట్ చేయండి అని. అట్లా ఫోన్ స్టోరేజ్ అయితే జస్ట్ ఒక 10 minutes కే ఫుల్ అయిపోతుంది. డిలీట్ చేస్తాం. మనకి రీసెలర్ ఒక్కొక్కరి దగ్గర 200-300 ఇమేజెస్ అలా ఒక దగ్గర ఒక 20 మన దగ్గర ఉన్నదే 2000 దగ్గర పీపుల్స్ ఉన్నప్పుడు అందులో మీరు అర్థం చేసుకుని డైలీ ఒక 200 ఫొటోస్ అంటే అసలు ఎంత ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. మేమైతే చాలా అంటే చాలా అయితే 2 days నమ్మరు. మేము 3 days నుంచి అస్సలు నిద్ర పోలేదు. నైట్ 3 hours 4 hours నిద్రపోతాం. నైట్ 1 గంట వరకు ఎవరెవరు మెసేజ్ పెట్టారు, ఏం పెట్టారు, మార్నింగ్ ఏం పెట్టారు మీరు నమ్మరు. 12:49 కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మార్నింగ్ 4:30 కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఓకేనా, అంత ఓపికతో మేము అందరికీ రిప్లై ఇస్తూనే ఉన్నాం. మీకు కూడా తెలుసు, మీరు రిప్లై ఇచ్చిన తెలుసు మీకు కూడా. గ్రూప్ లో చాలా మంది కూడా అన్న ఇంత ఓపికగా చెప్తున్నారని చాలా మంది కూడా మనల్ని అడిగారు, చెప్పారు. ఓకేనా, ఏ ఉద్దేశంతో మనమైతే ఏ చెడు ఉద్దేశంతో అయితే మనం స్టార్ట్ చేయలేదు. ఒకరిని చెడ్డ చేయాలి, ఒకరిని మంచి చేయాలి, ఒకరిని పొరగించాలి అనేది ఏం లేదు. మాతో పాటు 10 మంది డెవలప్ అవ్వాలి, మాతో పాటు 10 మంది 10 రూపాయలు సంపాదించుకోవాలి అన్నదే మా కాన్సెప్ట్ అన్నది మేము ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఇదే చెప్తున్నాం. ఓకేనా, కాబట్టి ఇదేంద్రా అనేసి మేము చాలా స్ట్రగుల్ చేసాము, చాలా నిర్ణయం తీసుకున్నాము, అలాగనే చర్చ చేసినాము. ఇదేంది, దీనికి ఏదో ఒకటి చేయాలి మనము. ఇంత వేల మంది ఉన్నారు, మనకే మన వీడియో చేసి యాడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వీడియో చూడకుండా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా. ఇంటి దగ్గరే మీరు నమ్మరు, ఇంటి దగ్గరే షాక్ తెచ్చుకోవాలి. అంటే కొందరు ఇప్పుడు వీడియోస్ కూడా చెప్తా అంటారు ఏమని, ఒక 3000 పెట్టి 5000 పెట్టి స్టాక్ తెచ్చుకోండి, దాన్ని 10,000 చేసుకోవచ్చు శారీస్ బిజినెస్ అని చాలా మంది చెప్తుంటారు. కానీ కొందరు తెచ్చుకొని కొందరు సేల్ చేస్తుంటారు. కొందరు ఏం చేస్తారంటే తెచ్చుకొనేసి స్టాకు దాన్ని ఒకసారి 2 సార్లు అమ్మేసి పక్కన పెట్టేస్తారు. అలాంటి చాలా మంది ఉన్నారు. మీరు నమ్మరు. ఒక మేడం అయితే 40,000 స్టాక్ తెచ్చిందంట. అన్న నేను షాపులో ఎంతకు తెచ్చానో అంతే మీకు ఇస్తాను, నాకు ఓన్లీ శారీస్ మాత్రం సేల్ చేసియండి, నేను పెట్టి మాత్రమే నాకు చాలు అంటే అని అన్నారు. ఆమె అక్కడ అమ్ముకోలేక అట్లీస్ట్ నేను పెట్టిన ఒక 30,000 తిరిగి నాకు 30,000 ఇస్తే చాలు, అందులో ఎక్స్ట్రా 1 రూపీ కూడా వద్దు అనేసి తనైతే చాలా బాధపడ్డారండి. సో మీ ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, సో నేను పెట్టిన ప్రైస్ కైనా నాకు అమ్మివ్వండి చాలు, ఇది ఒక్క హెల్ప్ చేయండి అనేసి తనైతే డైలీ కాల్ చేసి అడుగుతుంది. అలాగనే మనము కొందరు మన గ్రూపుల్లో కూడా రేట్లు ఎక్కువ, మన యూట్యూబ్ లో కానీ ఉన్నాయి, ఎక్కువ రేట్ ఉన్నాయి, బయట కంటే ఎక్కువ రేట్ ఉన్నాయి. అంటే ఒక 10 శారీలో ఒక 10 శారీస్ పెట్టామనుకోండి, 10 కలెక్షన్లు పెట్టామనుకో, దాంట్లో ఒక 5-6 ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనేది మార్జిన్ ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాం. ఎందుకంటే నాకు అసలు మెంట్లెక్కేస్తుంది మెయిన్ గా. ఎందుకురా స్వామి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటే మనం ఎట్లా ఇబ్బంది అయిపోయినాము అనేసి. కానీ చూద్దాం, దేవుడేమి మనకి మంచి చేస్తారు, మంచి చేసే వాళ్ళకి. ఓకేనా, మీరు నమ్మతారని నమ్మరు. మనం పోస్ట్ చేస్తాం కదా, రీసేల్ అనేసి పోస్ట్ చేస్తాం కదా, ఆ రీసేల్ శాలరీని అది రీసేల్ వాళ్ళు ఎంత కమ్ముతారో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో పెడతా ఉంటారు అన్న ఇంత ప్రైజా అనేసి. అది మేము పెట్టింది ఓన్లీ ఒక శారీ 450 అనుకోండి, షిప్పింగ్ ఛార్జెస్ 60 రూపాయలు కానీ 70 రూపాయలుగా ఉంటుంది. 350 అనుకోండి శారీ, దాని రీసేలింగ్ షిప్పింగ్ ఛార్జెస్ 50 కానీ 60 కానీ ఉంటుంది. కానీ అది రీసేల్ కొద్దికి మారే కొద్దికి ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను, ఎట్లా మారుతుంది, ఎంత పెరిగింది అని. ఓకేనా, అలాగనే దయచేసి ఎవరైనా సరే తప్పుగా మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే అందరికి హెల్ప్ చేయాలనేసి మేము ముందుకు వచ్చాము. అంటే రీసేలింగ్ చేసిన వాళ్ళకి వేరే గ్రూపు నెక్స్ట్ ఎలాగ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్ గా అయితే చెప్తాను. చాలా మంది అంటున్నారు రీసేలర్ ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, లేదంటే మా ఛానల్ని ప్రమోట్ చేయండి, లేదంటే మాకంటే ఏదైనా ప్లాట్ఫామ్ తీసుకోరండి అన్నారు. అందుకోసం మేము సడన్ గా మేము అన్ని మానేసి వీడియో చేయడం ఏమంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా మాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఓకేనా, కాబట్టి మన గ్రూప్ లో ఎక్కువగా 1800 మంది ఉంటే దాంట్లో కనీసం ఒక 300 మంది 400 మంది కొనే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ రీసేలర్. అంటే రీసేలర్ అంటే దాంట్లో 2 విధాలుగా ఉంటాయి. రీసేలర్ అంటే మనం పెట్టిన ప్రోడక్ట్ ని రీసేల్ చేయడం, రెండోది వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్ ని మనం సేల్ చేయడం. ఇంకా మూడోటి కూడా తెలుసా మీకు ఆ విషయము. మూడోది ఎలాగంటే స్టాక్ తెచ్చుకోరు వాళ్ళు. ఓకేనా, స్టాక్ తెచ్చుకోరు, స్టాక్ ఇంట్లో ఉండదు.
ఆన్లైన్ లో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు క్యాటలాగ్స్, ఇమేజెస్ క్యాటలాగ్ ఇమేజెస్ తీసుకొని దీన్ని సేల్ చేయమంటారు. అంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది 30-40. అలా కూడా కొందరు ఉన్నారనమాట. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో మేమైతే నలిగిపోయినాం అట్లా భయంకరంగా. 3 days నిద్ర ఆరా లేవు. మా ఇంట్లో వాళ్ళు అరే ఏం చేస్తున్నారా మీరు, ఒక పక్క మసాలా బిజినెస్ ఉంది, ఒక పక్క డ్యూటీ ఉంది, ఒక పక్క ట్యూషన్ ఉంది, ఇవన్నీ మానేసి దీని మీద కూర్చోంటారా నాయనా బాబు అన్నారు. ఎందుకులే చెప్తారు మీరు, నమ్మరు. కానీ ఆ గ్రూప్ లో మెసేజ్ చేస్తే మా స్టోరేజ్ 1 గంటకే ఫుల్ అయిపోతుంది. కాబట్టి దీనికి అందరికి పరిష్కారము నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయాలా, వాట్సాప్ లింక్ ప్రమోట్ చేయాలా, లేదంటే ఇన్స్టాగ్రామ్ ప్రమోట్ చేయాలా, లేదంటే రీసెలర్కి ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాలా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఎందుకంటే సడన్ గా మేము వీడియో తీయాలనుకుంటున్నాం. అందుకని నెక్స్ట్ దీని గురించి కూడా ఎట్లా అంటే, మేము ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, వాళ్ళని ప్రమోట్ చేయడం కానీ డైరెక్ట్ గా వాళ్ళకే సేల్ చేయించడం, అంటే రీసేలింగ్ అనమాట. ఇప్పుడు మాకు పెడుతున్నారు, మాకు కాకుండా డైరెక్ట్ గా మీరే సేల్ చేసే విధంగా మేము నెక్స్ట్ వీడియోలో మీకు ప్లాన్ చేస్తాం. ఎందుకంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ మేము ఏం చెప్పాలనుకున్నామంటే, ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా ఏదో వర్క్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీగా అయితే చెయ్యండి. ఏదో ఒక రోజు అయితే ఫలితం కంపల్సరీగా లభిస్తుంది. అలాగనే మనం మసాలా బిజినెస్ కూడా చాలా మంది అడుగుతున్నారు, అన్న ఏమైందన్న మసాలా బిజినెస్ గురించి అని. అది కూడా మసాలా బిజినెస్ లో 5 రూపీస్ 10 రూపీస్ కాకుండా మల్టీ అంటే అన్ని గ్రామ్స్ కూడా కలిపి 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ అవి అడుగుతున్నారు, అవి చెప్పండి అనేసి మనం ఈ వీడియోలో అవి పట్టించుకోలేదండి. సో అవన్నీ కూడా రిపీటెడ్ గా మళ్ళీ మెసేజ్ అడుగుతున్నారు, అక్క మసాలాస్ గురించి చెప్పండి, నాకు ఇక్కడ అడుగుతున్నారు, మాకు కస్టమర్స్ చెప్పండి అక్క ప్లీజ్ అక్క అనేసి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయండి. సో తప్పకుండా మీకు 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఏవి ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటి అనేది మీకు దగ్గర ఒక 2-3 days లో కంపల్సరీ అయితే వీడియోస్ వస్తాయండి. మళ్ళీ కూడా ఫ్రెష్ గా మళ్ళీ మసాలా వీడియోస్ అన్ని కూడా కొత్తగా మళ్ళీ చెప్తాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ చెప్పండి అక్క అనేసి అడుగుతున్నారు. సో పాత వాళ్ళు ఇది బోరింగ్ అనుకోకుండా కొంచెం రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ మంచిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్లు వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో దానికోసమేనండి. అంటే మనం చెప్పేది ఏమంటే, 10 రకాలకి 10 మంది బిజినెస్ ఐడియాస్ మన ఛానల్లో ఉంటాయి. అంటే 10 బిజినెస్లు 10 రకాలుగా 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క అర్థం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు అన్న ఈ బిజినెస్ స్టార్ట్ చేశారా కదా, మసాలా బిజినెస్ క్లోజ్ చేశారా అనుకోవద్దండి. మసాలా బిజినెస్ వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే అది వచ్చేదే లాభం దాంట్లోనే ఎక్కువ మనకి. మీరు చాలా మంది శారీస్ బిజినెస్ చేసి లాభాలు లక్షలు వేలు వస్తాయన్నారు కదా, దాని గురించి మేము చర్చ చేసి చాలా మంది అన్నారు, అన్న మీరు వీడియోలు పెడుతున్నారు కొన్ని లక్షలు వస్తాయని వీడియోలు పెట్టినారా అని చెప్పారు కదా, దాని గురించే నేను మెయిన్ గా వీడియో తీయడం. అంటే దీంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేసి కనుక్కున్న దానికి మాత్రమే వీడియోలు చేస్తున్నది. కాబట్టి దానికి కూడా మీకు ఇప్పుడు రీసేలర్ కూడా వాళ్ళకేమి ఇబ్బంది ఏముండదు. వాళ్ళకు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేయిస్తాము, వాళ్ళకు కూడా సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే ప్రమోట్ చేస్తాం. దాని గురించి అయితే ఫీల్ అవ్వదండి. ఇటు పరిస్థితులు అయితే మీ దగ్గర ఉన్న స్టాక్ మీరు ఖచ్చితంగా మీరే సేల్ చేసేటట్టుగా మేము ఖచ్చితంగా చేస్తాం. మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి కంపల్సరీగా. ఎందుకంటే గ్రూప్ లో అన్నది 1-2 రావచ్చు, కానీ యూట్యూబ్ లో అన్నది కంటిన్యూగా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కంపల్సరీగా యూట్యూబ్ లో ఫాలో అయితే మీరు గ్రూప్ లో ఫాలో అయినట్టే, క్లియర్ కట్ గా. ఓకేనా? ఇంతకుముందు నిన్న వచ్చిన ఆర్డర్స్ కూడా ఆల్రెడీ డిస్పాచ్ కూడా అయిపోయాయి. ఇప్పుడు కొందరు పెట్టాను, గ్రూప్ లో కూడా పెట్టాను. ఇది ట్రాకింగ్ ఐడి పెట్టాను. ఈవినింగ్ కూడా కొన్ని వచ్చేస్తాయి, అది కూడా ట్రాకింగ్ ఐడి పెట్టేస్తాను. కాబట్టి ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఎవరు ఇబ్బంది ఏం పడదు, మీ ఆర్డర్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోయినా కూడా నాకు చెప్పండి, నేను అమౌంట్ రిటర్న్ కొడతాను. ఓకేనా? మీ ఆర్డర్ రాకపోయినా మిస్ అయినా, ఓకేనా అన్న నిన్న ఆర్డర్ పెట్టాను నాకు ఇది మిస్ అయింది అన్నారంటే నాకు చెప్పండి, నేను చెక్ చేసుకుని మీ అమౌంట్ మీకు వాపస్ ఇస్తాను. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నమ్మకం పెట్టుకోండి కంపల్సరీగా. లాస్ట్ లో ఒక మాట చెప్పాలనుకున్నాను, మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేసినాం కాబట్టి గివ్ అవే ఛాన్స్ ఏదైనా ఉండాలి అనుకోని చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో గివ్ అవే ఏముంటుంది, ఏ శారీ ఉంటుంది, ఎన్ని శారీలు ఉంటాయని నెక్స్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో అయితే మనం ఈ రీసెల్లర్ గురించి బిజినెస్ గురించి చాలా అంటే చాలా ముచ్చట్లయితే మాట్లాడుకున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో దీనికి మించిన మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ అండి కమెంట్ చేయండి, మీ కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.